హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. టీమిండియాకి కొత్త కెప్టెన్, వైట్ బాల్ కి కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. రానున్న రోజుల్లో ఇతన్ని వైట్ బాల్ కి పరిమితమైన కెప్టెన్ గా చేస్తారట. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసినాగా పంజాబ్ కింగ్స్ ని 2014 తర్వాత మళ్ళీ ఫైనల్ అయితే తీసుకొచ్చిండు. అదే 2014 గెలిచిన కేకేఆర్ టీం ని మళ్ళీ 2024 ఛాంపియన్ గా నిలిచిండు. సో ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అనేది ఎక్స్ట్రాడినరీ గా మనకైతే కనబడ్డది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కానీ ఈ ఇయర్ ఐపీఎల్ లో కానీ. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ గౌతమ్ గంభీర్ మెంటర్ గా ఉన్నాడు కాబట్టి కొంచెం క్రెడిట్ అనేది ఇతనికైతే రాలేదు. బట్ ఈ సీజన్లో మనం చూసినాగా పంజాబ్ కింగ్స్ ఏ విధంగా గెలిచిందో మ్యాచెస్ అన్ని, ఆ క్రెడిట్ అంతా శ్రేయస్ అయ్యర్కి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ ఈ ఐపీఎల్ సీజన్లో Q1లో మనం చూసినాగా ముంబై పైన ఏ విధంగా మ్యాచ్ గెలిపించి ఒంటి చేత్తో ఫైనల్కి తీసుకువెళ్ళిండో, ఎగనెస్ట్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, మిచెల్ శాంట్నర్ వరల్డ్ క్లాస్ బౌలర్స్కి ఎగనెస్ట్గా మరి ఆ నాకాడి పంజాబ్ని ఏ విధంగా ఫైనల్కి తీసుకెళ్ళిండో మనం చూసినాం. నాట్ ఓన్లీ దిస్ 2 సీజన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ను కూడా 2020లో మనం చూసినాగా ఫైనల్కి తీసుకువెళ్ళిండు. రోహిత్ శర్మ అండ్ MS ధోని తర్వాత 3 సార్లు ఫైనల్కి తీసుకువెళ్ళిన కెప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ ఓన్లీ. సో అక్కడ మనకి కనబడుతుంది మరి ఎంత మంచి కెప్టెన్ అనేది. ఇక నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్స్ బట్ ఆల్సో డొమెస్టిక్లో కూడా ఇతనికి మంచి రికార్డ్ అవుతుంది కెప్టెన్సీలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో వైట్ బాల్కి టీమిండియాకి పరిమితమైన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ని నియమిస్తారట. ఇది ఎక్కడి నుంచి వచ్చిన న్యూస్ కాదు, ఇది మంచి సోర్స్ అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి అయితే వచ్చింది. మనం BCCI నుంచి మనకు తెలుసు కదా, ఫస్ట్ లీగ్స్ అనేది క్రియేట్ చేస్తారు, తర్వాత అవే లీగ్స్ అఫీషియల్గా నిజమవుతాయి. కొన్ని 100%, దాదాపు 90% ఫస్ట్ ఇనిషియల్ లీగ్స్ అయితే ఇస్తారు, ఇక అవే తర్వాత ప్రూవ్ అవుతాయి. రీసెంట్గా మనం చూసినాగా శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ లీక్ వచ్చినాయి. సో 100% అవే నిజమైనాయి. సో ఇక్కడ కూడా లీగ్స్ అయితే వచ్చినాయి. 100% ఇది నిజమయ్యే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. శ్రేయస్ అయ్యర్ మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ODI మాత్రం ఆడుతున్నాడు. T20లో తన ప్లేస్ని కోల్పోయిండు. టెస్టుల్లో కూడా మొన్న సెలెక్ట్ అయితే వేయలేరు అతన్ని. బట్ ఎప్పుడైతే ఫైనల్ అయిపోయిందో, Q1 అయిపోయిందో, సెలెక్టర్స్ మళ్ళీ ఇతని వైపు చూస్తున్నారట. అరే ఇంత మంచి ప్లేయర్ని మేము టెస్టులో సెలెక్ట్ చేయలేకపోయినాం, బట్ రానున్న టెస్ట్ సిరీస్లో ఇతన్ని సెలెక్ట్ చేస్తాం, ఇండియాలో జరిగే టెస్ట్ సిరీస్లకి ఇతన్ని సెలెక్ట్ చేస్తాం, అండ్ ఇతన్ని T20 అండ్ 1 డేస్కి అయితే కెప్టెన్గా నియమిస్తామని అక్కడ న్యూస్ అయితే వస్తున్నాయి. బట్ కరెంట్లీ ODIస్కి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు, T20కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా T20కి మంచినే రాణిస్తున్నాడు, రికార్డ్ కూడా మంచిగా ఉంది. అండ్ 1 డేకి అక్కడ చూసుకుంటే రోహిత్ శర్మ రీసెంట్గానే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిండు. బట్ సూర్యకుమార్ యాదవ్కి ఏజ్ చూసుకుంటే 34 ఇయర్స్ అయితే ఉంది ప్రస్తుతం. అండ్ రోహిత్ శర్మకి ఆల్రెడీ టెస్టులు రిటైర్ అయ్యిండు అండ్ T20 రిటైర్ అయ్యిండు. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా చేస్తారట. ఓవరాల్గా చూసుకుంటే మరి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా చేస్తే బెటర్ అయితే ఉంటుంది. వైట్ బాల్కి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అండ్ టెస్ట్లకి శుభ్మన్ గిల్ కెప్టెన్ అయితే బెటర్ అయితే ఉంటుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మరి వరల్డ్ కప్లో కూడా మనం చూసినాం ఏ విధంగా నాకు ఆడిండో, రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో మనం చూసినాగా. సో ఓవరాల్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు ODIస్కి అయితే. మరి T20 అక్కడ మెయిన్గా చూసుకుంటే మరి T20 కూడా ఇంతకుముందు ఐపీఎల్లో మనం చూసినాగా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో, నెంబర్ 3 మంచిగా ఆడిండు, నెంబర్ 4 కూడా మంచిగానే ఆడిండు. సో కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయితే ముందున్నాడు మరి కెప్టెన్సీ రేసులో అయితే. ఫ్రెండ్స్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.